తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అందరూ కూడా ఆగ్రహంతో మీడియా సమావేశాలు పెట్టారు. ఈ ప్రాజెక్టును కేంద్రం అప్రూవ్ చేయలేదు అని అధికార పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ రెండు కూడా బనకచెర్ల ప్రాజెక్టును ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నాయి. ఒకవేళ ప్రాజెక్ట్ కడితే తెలంగాణకు కలిగే నష్టం ఏంటి, అలాగే బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి ఉపయోగాలున్నాయి అనేది మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోను చివరి దాకా చూసి మీకు నచ్చితే మాత్రమే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోదావరి అనేది భారతదేశంలోని అతిపెద్ద నదుల్లో ఒకటి. ఈ నది తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మీదుగా ప్రయాణిస్తూ దాదాపు 3000 టీఎంసీలకు పైగా నీటిని వృథాగా సముద్రంలోకి పంపిస్తుంది. కాబట్టి ఆ నీటిని ఉపయోగించుకోవడానికి ఏపీ ప్రభుత్వం వేసుకున్న మాస్టర్ ప్లాన్ ఏంటంటే పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్ట్ పై నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు నీటిని తరలించాలన్నది ఏపీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దీనికి మొత్తం వ్యయం దాదాపు 81,000 కోట్లు. మొత్తం 200 టీఎంసీల గోదావరి నీటిని రేణుక, డోన్, కడప, అనంతపురం మీదుగా బనకచెర్లకు తీసుకురావాలన్నది ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రణాళిక. కానీ ఇదే ప్రణాళిక ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య దాదాపు పొలిటికల్ హీట్ గా మారి కేంద్రంపై ఒత్తిడి అలాగే జల హక్కుల చట్టపరమైన బహుదృష్టిని కలిగించింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ వాదన ఏంటి అంటే స్పష్టంగా ఒకే మాట, గోదావరి నీటిని తీసుకెళ్లే హక్కు ఏపీకి లేదు. ఒకవేళ అదే జరిగితే అది తెలంగాణకు నష్టపరిచే ప్రాజెక్ట్ అంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు అందరూ కూడా మీడియా సమావేశాలు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ ను కేంద్రం అప్రూవ్ చేయలేదు అని, అలాగే దీనికి అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు అని చెప్తున్నారు. అండ్ ఇది గోదావరి వాటాలపై తెలంగాణ హక్కును కూడా దొంగిలించే ప్రయత్నమే అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ ప్రాజెక్ట్ ను 3 విడతల్లో అమలు చేయాలని ప్రణాళికలైతే రూపొందించింది. ఎలా అంటే పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు నీటిని విడుదల చేయడం, అక్కడి నుంచి బొల్లపల్లి రిజర్వాయర్ ద్వారా నీటిని లిఫ్ట్ చేయడం, ఆ నీటిని ఎత్తిపోసి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాంతాలకు తరలించడం. అండ్ ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే ఇది గరిష్టంగా 9 లిఫ్ట్ స్టేషన్ల ద్వారా నీటిని మల్టీ స్టేజ్ గా పంపుతుంది. పూర్తిగా గోదావరిపై నీటిని పట్టుకొని కృష్ణా పైకెత్తి అనకాపల్లి, నంద్యాల, కర్నూలు, కడప మీదుగా సాగనంపాలనేది లక్ష్యం. కానీ ఇక్కడ సమస్య మొదలవుతుంది. తెలంగాణ వాదన ఏమిటంటే ఈ నీటిని తీసుకెళ్లడం ద్వారా తెలంగాణలోని భద్రాచలం ఆలయం, మణుగురు హెవీ వాటర్ ప్లాంట్ లాంటి ప్రాంతాలకు బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోయే ప్రమాదం ఉంది. అదే కాదు, గోదావరి వాటాలపై ముందుగా గోదావరి ట్రైబ్యునల్, అపెక్స్ కౌన్సిల్, సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు తీసుకోవాలి. కానీ ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం ఆ అనుమతులు తీసుకోలేదని తెలంగాణ ఆరోపిస్తోంది. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే విషయాన్ని గత వారం ఒక ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఏ ఒక్క అధికార అనుమతి లేకుండానే ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తోంది. ఇది చట్ట వ్యతిరేకం మాత్రమే కాదు, తెలంగాణ రైతుల హక్కులకు దెబ్బ అన్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం మాత్రం దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి రామనాయుడు మాట్లాడుతూ, మనం తీసుకొచ్చేది గోదావరి సర్ప్లస్ ఫ్లడ్ వాటర్ మాత్రమే, అంటే మిగులు నీరు. ఇది సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి తెలంగాణకు దీని వల్ల ఎలాంటి నష్టం లేదు. సో గోదావరి నీరు వృధా కాకుండా మన రాష్ట్రానికి ఉపయోగించాలన్నదే మా లక్ష్యం అంటున్నారు. ఇప్పుడు ఇది నిజమేనా అంటే దాదాపు ప్రతి ఏడాది గోదావరి నదిలో 3000 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలోకి పోతుంది. అందులో కేవలం 200 టీఎంసీలను మాత్రమే వినియోగించుకోవడంలో తప్పేం లేదు అనేది ఏపీ వాదన. అయితే తెలంగాణ ఏమంటోందంటే నీరు సర్ప్లస్ అనే పేరుతో తీసుకుంటే రేపు మిగిలిన 500 నుండి 1000 టీఎంసీల నీరు కూడా తీసుకుంటారనే సందేహం అయితే వ్యక్తం చేస్తోంది. ఇది మొదటిది కాదు, ఆఖరిది కాదు. కానీ ఇక్కడే కేంద్రం ఇరుక్కుపోయింది. తెలంగాణ రాష్ట్రం గవర్నర్ ద్వారా కేంద్రాన్ని అప్రమత్తం చేసింది. 5 ఎంపీలు పార్లమెంట్ లో పిలుపునిచ్చారు. కానీ జలవనరుల శాఖ ఈ వ్యవహారంపై స్పష్టమైన ప్రకటన అయితే ఇవ్వలేదు. 2025 జూన్ 17న తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భద్రాచలం సబ్మెర్జెంట్ జోన్ సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ సాగితే బొగ్గు గని ప్రాంతాలు మునిగే ప్రమాదం ఉంది. అలాగే మిషన్ భగీరథ నీటి సరఫరాకు తీవ్ర ఆటంకం వస్తుంది. మరోవైపు రైతులు మాత్రం అసంతృప్తితో ఉన్నారు అన్నారు. ఒకవైపు రాయలసీమ రైతులకు ఇది ఒక వరం, కానీ తెలంగాణ రైతులకు ఇది ప్రమాదం అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. రెండు రాష్ట్రాల రైతులకు రెండు విభిన్న దృక్కోణాలు.
ఒకరికి ఉజ్వల భవిష్యత్తు, ఇంకొకరికి నీటి ముంపు. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, ముందు పోలవరం పూర్తవుతుందా? ఈ ప్రాజెక్టుకు డిపిఆర్ తయారైందా? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉందా? టెక్నికల్ అడ్వైజరీ కమిటీకు సమర్పించారా? ఈ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం లేదు అని తెలంగాణ వాదిస్తోంది. కానీ ఏపీ మాత్రం ముందే అంగీకరించినట్లుగా పని మొదలు పెట్టడం ఇప్పుడు సమస్యగా మారింది. ఇప్పుడు ప్రజల మద్దతు ఎవరికి? రాయలసీమ ప్రాంతంలో ప్రజలు ఈ ప్రాజెక్టును తేజవంతమైన నీటి స్వరాజ్యం అంటున్నారు. కానీ భద్రాచలం, మణుగూరు, ఖమ్మం, కొడుగు జిల్లాల్లో ప్రజలు మాత్రం దీన్ని నిర్వేద నది దోపిడీ అంటున్నారు. ఇప్పుడు దీనికి అసలైన పరిష్కారం ఏమిటి? ఇందుకోసం ముందుగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి. సుప్రీంకోర్టు నివేదిక అవసరం అవుతుంది. అలాగే నీటి ట్రిబ్యునల్ల మధ్య పరస్పర సమన్వయం ఉండాలి. డిపిఆర్ పబ్లిక్ డిస్ప్లే, అలాగే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ EIA మార్గదర్శకాలు పాటించాలి. ప్రజెంట్ సమయంలో రాష్ట్రాల మధ్య పోటీ కాకుండా పరస్పర అంగీకారంతో నీటి వినియోగం జరగాల్సిన సమయం ఇది. నీటి కోసం పోరాడటం తప్పు కాదు, కానీ నీటి రాజకీయాల పేరుతో ప్రజల హక్కులను కాలరాయడం మాత్రం తప్పు. చివరగా మీకు కూడా ఒక ప్రశ్న, మీరు గోదావరి నది నీటిని ఎలా చూడాలి అనుకుంటున్నారు? ఒక రాష్ట్రం హక్కులాగానా, లేక రెండు రాష్ట్రాల భాగస్వామ్యంలానా? ఇది నీటితో పాటు నమ్మకంపై పోరాటం. ఈ అంశంపై మీరు ఎలా స్పందిస్తారు? మీ అభిప్రాయం కామెంట్లలో చెప్పండి.